ఇక్కడ ఏం చేస్తున్నారు? చిలకడ దుంపలు కాల్చుకుంటున్నాం. ముగ్గుతున్నాయి అమ్మ, అంత కంగారు పడుకుని మళ్ళీ ముగ్గ లేకపోతే బాగోదు. నాకు వద్దు, ఆ లోపలికి పంపించు మగోళ్ళకి. అమ్మ కంగారు పడుకుందా కొంచెం మాడనే ఉండి మాడిపోతున్నాయి కానీ ఉడకలేదు. ఇంకా ఉడకాలి. నాలుగు ముగ్గులాగా చేసేమ్మా. కదా ఏడు అభిచిన అంటారు. అభి ఇంకా ఎవరు అవశ్య ఇంకెవరికి ఇస్తాం? కడుపుని తినే డాడీ వాళ్ళ మీద ఇద్దాలి. అలాగే మళ్ళీ ఇద్దాం. అమ్మ పొగ వచ్చేస్తుందా? చిన్నగడికి వెళ్ళలేదు. పెద్దమ్మా పోయి దగ్గర చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఇదిగో పొగ వెళ్ళిపోతుంది అంటున్నారు ఇడికి. పింపుల్స్ మచ్చలు పట్టలేదా? సంటి పిల్లలు పడవేమో. ఇంకా అదే అంటే గుంటలు పడుతున్నాయా? నాకు మచ్చలు పడిపోతున్నాయి. ఇది బాగానే ఉందలా. డాడీకి చెజ్జు నీకు తెలుసా ఎట్లా చిలకడ దుంపలు కాల్చుకుంటారని? చూస్తావా? అమ్మాయికి రాయిపోయి నీకు చూపిద్దామని ఇచ్చాను. అమ్మ బొగ్గు అయిపోద్ది మాట ఎట్టేసావు. పెద్దది డాడీ బాబు ఇద్దరు ఉన్నారు. ప్లేట్ తీసుకురావాలి. ప్లేట్ బంగారు లాగా ఒలుచుకుంటారు. నువ్వేందుకు ఏమన్నా ఏంటిది ఒలిసి మసి బొగ్గు చేసి ఎవరు తింటారు? ఏంటిది రాముడికి ఎవరావిడి ఒలిసిస్తుంది అట్లా అనుకుంటుంది అమ్మ పాపం. ఎవరక్క రాముడికి ఒలిసిచ్చి ఆవిడ? శబరి. అమ్మ శబరి అనుకుంటుంది. ఎంగిల్ ఎవరో తినరు ఇప్పుడు. అమ్మ శబరా శబరే దాచుకుంటుంది మొహము. అన్ని పెడుతున్నావేమి చెబులు? ఎక్కడ ఎడుతున్నాక ఎడిట్ చెయ్యి అని తినేస్తున్నారు అందరు నన్ను. అంటే పని చూస్తూ ఉంటుంది. చీర పెట్టి పెట్టేస్తున్నావు. అది నల్ల బొగ్గులాగా అయిపోయిందా? ఏం బాగానే ఉందమ్మా. ఓయా ఇంకా చాలేరా మాడిపోసే బొగ్గు అయిపోతాం. జొన్నపోతు తిప్పినట్టు తిప్పాలి మరి. మాడిపోయింది బొగ్గు ఇంకో పక్క మరి. అది కరెక్టే. ఇదన్నది గంగిరెద్దు వచ్చిందా? నా చీర మీద గంగిరెద్దు బయటికి ఎలా వస్తుంది? మన ఇంటికి వస్తాయి కదా. మన ఇంటికి అరిగిపోతాయి. ఇది బొగ్గే అయిపోయింది. ఇది పొల్ల మొక్కల అంతలా కూడా ఉంది అసలు. ఇంక తింటాకి ఏముంటది రా? తింటాకి ఏముంటది ఇందులో? కరకర తింటే అయిపోతాం. ఇంకా తెల్లారి కొనుక్కుంటారా అని అడుగుతున్నాడు. కావాలని ఎందుకు? అవునా బోడదు నేతడు ఇంకా నడిసే చిన్న మనం వెళ్ళిపోతాం. సరదా మాడు కళ్ళు ఎర్రగైపోయినాయి. సరదా తీరిపోతుంది మాకు. అప్పుడప్పుడు ఇలా కంట్లో మంటలు ఎక్కించుకుంటే కంట్లో నుంచి చెత్తంతా బయటకు వచ్చేద్దేమో. స్కూల్ అయితే మొత్తం ఒక్క చుక్కు పడితే నాకు రోజంతా గుచ్చుకుంటాను. పోయేవాడు అనమాట చడ్డిపెట్లకే. బాబీ నిన్న కూడా మా బిల్డింగ్ లో ఎవరో కొట్టుకుంటానే కుంకుడికాయలు. గోడవగాడు ఎవరు బాబా కుంకుడికాయలు కొట్టేసుకుంటున్నారు అన్నట్టు ఉంది. ఇంకా కుంకుడికాయలు వేసుకునే వాళ్ళు ఉన్నారు బిల్డింగ్ లో. అవి పంపించండి అమ్మ, తింటారు ప్రజలు. పైన బ్రౌన్ గా కనపడుతున్నాయి కదా, ఎవరన్నారు? శ్రద్ధగా చేపిస్తున్నాడు చిన్న. అరే
ఓ ప్లేట్లో పెట్టి డాడీ ఎవరైనా ఉంటే ప్లేట్ తెచ్చిందా? ప్లేట్ ఇచ్చి ప్లేట్లో పెట్టి. ప్లేట్ అండి అమ్మ. అయ్యో ఏంటి ప్రాబ్లం? మొత్తం పేస్ట్ అయిపోయింది. మానేస్తారండి డాడీ. అంతే లెక్క, మీరుంటే వెళ్తాంలే. పోనీ ఏమో వెళ్తామని ఏం లేదు. వెళ్దాంలే అందరం కలిపి వాడపల్లి. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు అక్కడికి. ఒరే ఎగ్జామ్స్ ఎవరు రాస్తారా? ఏమన్నారు డాడీ? మళ్ళీ అడిగేవాళ్ళు ఎందుకు అన్నాను. ఎన్ని గుడికి వెళ్తారంట కదా అన్నాను. దానికి క్లారిటీ లేదు ఆయనకి. ఎందుకు నువ్వు ఇదంతా తీసి యూట్యూబ్ లో యూట్యూబ్లోనే పెడుతుంది. ఏం లేదు ఈ మాటలే పెడతారు. ఏమో ప్రపంచంలో ఎవరన్నా అంటారా అంటారు. అది తగ్గలేదని చెప్తుంది అమ్మ. ఇంకా తగ్గలేదు, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళామంటుంది. వద్దురా తిన. చిన్నప్పటి నుంచి చెవిన పోస్తే అంతే కదా, పొట్లో పాలేసి. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అయితే. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆడికి వెళ్ళి చెవిన పోతుందని చెప్పాలా? సుబ్రహ్మణ్య స్వామి చెవిన పోతుంది. సరే నాయన తగ్గుతాను. ఏదో షూటింగ్ లాగా. ఎలా ఉంది చిన్ను పొటాటో? స్వీట్ గా ఉంది. స్వీట్ పొటాటో కాదు. పొటాటో పొటాటో షూటింగ్ ముగిసినది. మీ అమ్మమ్మ సరివాకులు మంట వేస్తుందంట. కాయలు ఉంటేనే అసలైన ఇది. నాకు చూపించింది కూడా. ఎవరో నాకు తెలిసినట్టు అనిపిస్తుంది. చూసామంట నేను చూసా. తీపిచ్చాను మొన్న. అవి స్వీట్ పొటాటో. స్వీట్ లేని పొటాటోనా? తేగలాగా ఉందా? ఆ లావుది తినండి, లావుది అప్పుడు బాగుంటదేమో. మెత్తగా ఉంటుంది, పేస్ట్ లాగా, క్రీమీ లాగా ఉంది. ఏమో ఇంకా ఉడకలేకపోయా, ఇంకా ఉడకాలేమో అనిపిస్తుంది. అవును అవును, అదే పంటే మోడల్ మారినట్టుంది. అవును, మాడిపోయిన దోశలు, చపాతీలు మాడున్నాయి తినకూడదు. చిన్నప్పుడేమో పిల్లలు అంటే అప్పుడు కాలం వేరే అమ్మా. ఇప్పుడు కాలంలో ఏం తిన్నా కూడా తినకపోయినా క్యాన్సర్. కడుపుతో పిల్లలు ఉండగా అలాంటివి తింటే సీట్లు వెళ్ళిపోతుంది అని ఎవరు కానీ ఇప్పుడు పిల్లలకి పొట్టలో ఉండగా బొగ్గు నాలుగు దిగి తింటే అట్టు. అబ్బో పొగొచ్చేస్తున్నాము. వాట్ ఏ వండర్ఫుల్ తెలియదు. అవసరంగా అమ్మమ్మ నీతో బొగ్గులు అదేంటిది చిలకడ దుంప కాల్పిస్తాం. బాబాయ్కి యూజ్ అయ్యే ఆయుధాన్ని తీసుకున్నారు.